ప్రభుత్వం నిర్వహించలేని వాటిని ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా సాధ్యం చేసుకుంటున్నామన్నారు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. ఆ పనులు ఎప్పటికప్పుడు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ ల్యాడ్స్, నేషనల్ హైవేస్, జల్ జీవన్ మిషన్ పథకాలపై కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీక్షలో కీలక అంశాలను మీడియాతో మాట్లాడుతూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బస్ కాంప్లెక్స్, ఎలక్ట్రికల్ లైన్లు, సోలార్ లైన్లు, ఇతర ప్రాజెక్టులను స్థానిక ఎమ్మెల్యేల డైరెక్షన్లో ఎంపీ ల్యాడ్స్ ద్వారా చేసేటట్లు ప్లాన్ చేయడం జరిగిందన్నారు. అలాగే ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేసే పనులు అదే సంవత్సరం ముగించే విధానంలో ఎంపీ ల్యాడ్స్ నిధులను ఖర్చు చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. జాతీయ రహదారుల వృద్ధికి కూడా అప్పట్లో తన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు గోల్డెన్ ప్రాజెక్టుగా 2 లైన్ల రహదారి 4 లైన్లకు మార్చారన్నారు. తాను 6 లైన్ల రహదారి సాధన కోసం ఇప్పటికీ పలు దఫాలుగా కేంద్ర మంత్రిత్వ శాఖకు పరిస్థితులు వివరించానని తెలిపారు. కోస్టల్ కారిడార్ ద్వారా తీరాన్ని కానుకుని మరో 6 లైన్ల జాతీయ రహదారి వస్తుందని స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టమైన కార్యాచరణతో ఉన్నారని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం వచ్చే సంవత్సరం జూన్ నాటికి పూర్తి చేస్తామని, దానికి అనుసంధానం అయ్యే రహదారులపై కూడా తాజాగా సమీక్ష నిర్వహించామని తెలిపారు. మూలపేట పోర్టు ప్రారంభం తర్వాత హైవేపై మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా జాతీయ రహదారి విస్తరణ కూడా త్వరలో జరుగుతుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అదొక స్టాండర్డ్ గా పెట్టుకొని, ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎంపీ ల్యాడ్స్ తాలూకా యూటిలైజేషన్ ఎఫెక్టివిటీ ఇంకా పెరగాలని గతంలో ఫిజికల్గా ఏదైతే ఈ యొక్క వర్క్స్ తాలూకా కార్యక్రమాలు జరిగేవో ఈరోజు టోటల్గా ఈ సాక్షి అని చెప్పి ఒక పోర్టల్ని, ఆన్లైన్ పోర్టల్ని క్రియేట్ చేసి పార్లమెంట్ సభ్యులు ఆ ఎంపీ ల్యాడ్స్ రిక్వెస్ట్ చేసేటప్పుడు అప్లోడ్ చేసుకొని కలెక్టర్ గారు దాని ద్వారా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీకి పంపించి మళ్ళీ శాంక్షన్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా ఈరోజు డిజిటలైజేషన్ ద్వారా ఒక పోర్టల్ తీసుకొని వచ్చింది. దీని ద్వారా కొంత ఈజీగా మనం వర్క్స్ అన్నీ కూడా ప్రపోజ్ చేయడం కానీ లేకపోతే ఎగ్జిక్యూట్ చేయడం కానీ అవకాశం ఉంది. దాన్ని పరిపూర్ణంగా తీసుకొని వెళ్ళడానికి ఆ ఇయర్లోనే ఆ అమౌంట్ను కూడా స్పెండ్ చేయాలన్న ఆలోచనతో అధికారులు కూడా ఆదేశించాం. శ్రీకాకుళం హైవే ఒక ప్రధానమైనటువంటి హైవే, ఏదైతే కలకత్తా చెన్నైలో ఉన్నటువంటి హైవే ఉందో అదే ఈరోజు లైఫ్ లైన్ శ్రీకాకుళం జిల్లాకంతా. మళ్ళీ మనం పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఆ 4 లేన్ని 6 లేన్ చేయాలని మనం కూడా కొంతవరకు శ్రీకాకుళం నుంచి నర్సన్నపేట వరకు 6 లేనింగ్ చేయించాం. నర్సన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు నా కాన్స్టిట్యున్సీలో ఉన్న భాగాన్ని అది కూడా 6 లేనింగ్ చేయాలని తరచూ గడ్కరీ గారికి అప్రోచ్ అయ్యాం. ఆయన ద్వారా కృషి చేస్తున్నాం. కానీ ఈరోజు ఆనందించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక పక్కన ఉన్న ఎగ్జిస్టింగ్ హైవేతో పాటు గడ్కరీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈయన పెట్టినటువంటి రిక్వెస్ట్ ద్వారా అదనంగా ఇంకో ప్యారలల్గా ఒక కోస్టల్ కారిడార్ కింద 6 లేన్ హైవేని కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ హైవే ద్వారా ఈరోజు మనకి ఇచ్చాపురం నుంచి ఎచ్చెర్ల వరకు శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతం అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా మనది. అటువంటి తీర ప్రాంతంలో మత్స్యకారులకి కానీ లేకపోతే కోస్టల్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఇతరత్ర కోస్ట్కి తీరానికి సంబంధించినటువంటి యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో అదొక బ్రహ్మాండమైనటువంటి ఒక మార్గంగా అది ఉంటుంది. సో ఆ ఆలోచనతో భువనేశ్వర్ దగ్గర తంగి నుంచి మన విశాఖపట్నం వరకు ఈ యొక్క కోస్టల్ కారిడార్ని ఫేజ్ 1 కింద దాన్ని ముందుకు నడిపిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి డిపిఆర్ తయారు చేసే సంస్థను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ళ ఆఫీస్ కూడా విశాఖపట్నంలో స్టార్ట్ చేసుకున్నారు. అలైన్మెంట్ ఫేజ్లో ఇప్పుడు ఉంది. కలెక్టర్ గారికి కూడా చెప్పాం. హైవే అధికారులతో కూర్చొని మన శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నుంచి మన ఎచ్చెర్ల వరకు కూడా దాని తాలూకా బెనిఫిట్, ఒక పక్కన కోస్టల్ ఏరియా ఫిషర్మెన్తో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా తీసుకునే విధంగా పలాసలో వచ్చే ఎయిర్పోర్ట్ కానీ మూలపేటలో పోర్టు కానీ వీటన్నిటికీ కూడా కనెక్ట్ అవుతూ ఈ యొక్క అలైన్మెంట్ని మనం నిర్ణయించుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అలైన్ చేయమని కూడా పీడీ గారికి కూడా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో మన ఎన్హెచ్ఐ మీద ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా శరవేగంగా చేయడానికి ఒక మిషన్ మోడ్లో తీసుకొని వెళ్తాం. ఏదైతే నర్సన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు 4 లేనింగ్ ఉందో అది 6 లేనింగ్ చేయడానికి అది ఆల్మోస్ట్ నేను ఒక 5 ఇయర్స్ నుంచి ఫాలోఅప్ చేస్తున్నాను. దాంట్లో ప్రధానంగా ఒక
ఏమొస్తుందనంటే ట్రాఫిక్ నర్సన్నపేట వరకు జమ్మూ వరకు ఎంత ట్రాఫిక్ ఉందో దాని నుంచి ఇచ్చాపురం వరకు వెళ్ళినప్పుడు ట్రాఫిక్ తగ్గుతుంది. ఎందుకనంటే నర్సన్నపేట నుంచి కొంత ట్రాఫిక్ ఒడిశా వెళ్ళడానికి పాతపట్నం మీదుగా వెళ్తుంది కాబట్టి ఆ హైవేని ఎన్హెచ్ కింద మనం డిక్లేర్ చేసుకొని స్టేట్ హైవేని ఎన్హెచ్ చేసాం పాతపట్నం. ఇక్కడ ట్రాఫిక్ తగ్గుతుందనే ఆలోచనతో ఇంకా అంత వేగంగా చేయడానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు. అయినప్పటికీ కూడా దాని మీద ఉన్న స్ట్రక్చర్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని పాయింట్స్ దగ్గర ఎస్పెషల్లీ ఇప్పుడు మూలపేట పోర్ట్ వస్తుంది. పోర్టు నుంచి హైవే దగ్గర ఎక్కడైతే కనెక్టివిటీ కావాలో, లేకపోతే అడిషనల్గా కొన్ని జంక్షన్స్ ఇప్పుడు కొత్తగా తయారైన జంక్షన్స్లో కూడా ఫ్లోటింగ్ ఎక్కువ పెరగడం వల్ల అక్కడ కూడా అండర్ పాస్లు ఎక్కడెక్కడైతే కావాలో అది విడిగా ఒక వేరేగా ఆగ్మెంటేషన్ కింద ఒక ప్లాన్ తయారు చేసి ఆ ఇచ్చాపురం వరకు కూడా అట్లీస్ట్ ఆ స్ట్రక్చర్స్నైనా మనం ముందుగా డెవలప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మీద కూడా దృష్టి పెడతామని తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం జల్ జీవన్ మిషన్. మన ఎన్డీఏ కూటమి అధికారంలో రాకముందు ఎన్నికలకి వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక హామీ ఇచ్చాం. ఇంటింటికి కూడా కొలాయి ఇచ్చి స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ఇంటి వరకు కూడా తీసుకొని వస్తామని తెలియజేశాం. దానికి కట్టుబడి ఉండి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఒక బ్రహ్మాండమైన పథకం పెట్టారు, జల్ జీవన్ మిషన్ అని. జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వంలోనే మొదలైనప్పటికీ అందుకనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాజకీయాలు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ వాటిన్నిటి పక్కన పెట్టి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అది ఎట్టి పరిస్థితుల్లో జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ మనం చేయాలి, ఇంటింటికి కొలాయి ఇవ్వాలని, ఏవైతే అన్ఫినిష్డ్ వర్క్స్ అన్స్టార్టెడ్ వర్క్స్ ఉన్నాయో దానికి ఫ్రెష్గా మళ్ళీ శాంక్షన్స్ కూడా ఇచ్చి ఫైనాన్షియల్ క్లోజర్ దానికి ఇచ్చి ఆ స్కీమ్స్ అన్నీ కూడా రివైవ్ చేసి మళ్ళీ ముందుకు నడిపిస్తున్నాం. ఈరోజు జల్ జీవన్ మిషన్ ప్రతి జిల్లాలో, నేను ఇక్కడ శ్రీకాకుళంలో నేను రివ్యూ చేశాను, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ప్రతి జిల్లా తాలూకుది ప్రతి ఏరియా తాలూకుది ఈ యొక్క ప్రోగ్రెస్ని కనుక్కొని మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి కూడా అది తెలియజేసి అక్కడి నుంచి ఫండ్ తీసుకొని రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూస్గా ఫాలోఅప్ దీని మీద చేస్తుంది. ఇది ప్రజలకి మేము ఇచ్చే కమిట్మెంట్. ఇది ఖచ్చితంగా జల్ జీవన్ మిషన్ కానీ ఇంటింటికి కొలాయి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది కంపల్సరీగా మేము చేసి తీరుతాం. ఏం ఆగిపోలేదు. ప్రసాదం స్కీమ్ ఫేజ్ 1 ద్వారా ఏదైతే ఫండ్ అలొకేషన్ కేంద్ర ప్రభుత్వం పెట్టిందో ఆ ఫండ్ అలొకేషన్ అయ్యింది. మళ్ళీ కొత్త ఫండ్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం లిస్ట్ అవుట్ చేస్తుంది. అందులో ఖచ్చితంగా మన అరసవెల్లి ప్రసాద్ స్కీమ్లో లిస్ట్ అయి ఉంది. ఫండ్ యాజ్ అండ్ వెన్ దానికి కొత్తగా మళ్ళీ అలొకేట్ అయితే ఖచ్చితంగా తీసుకొని వస్తాం. ఈలోగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా కొంత ఫండ్ తీసుకొని వచ్చి ఇమీడియట్గా కొంత యాక్టివిటీ అక్కడ చేయడానికి కలెక్టర్ గారు, ఇక్కడ మన అచ్చెన్నాయుడు గారు, గొండి శంకర్ గారు అందరం కూడా మాట్లాడి అది కూడా ఒక టాప్ ప్రయారిటీగా ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్తున్నాం. అందులో ఈరోజు భువనేశ్వర్ దగ్గర నుంచి విశాఖపట్నం వరకు ఫస్ట్ ఫేజ్ కింద వెళ్తున్నాం. సో శ్రీకోర్మంలో ఒక ప్రాజెక్ట్ వస్తున్నా దాని భువనేశ్వర్ వరకు కనెక్ట్ చేస్తున్నాం. ఇచ్చాపురం వరకు మత్స్యకారులందరికీ కూడా ఈ కోస్టల్ కారిడార్ ఇదవుతుంది. ఏదైనా మినరల్స్ కూడా ఇక్కడ నుంచి ఏదున్నా సరే మనం ఇప్పుడు మన తాలూకా ఉద్దేశం ఏంటంటే ఇక్కడే దాని తాలూకా ఎండ్ ప్రోడక్ట్ కూడా తయారవ్వాలి. దాని ద్వారా టైటానియం ఆల్మోస్ట్ ఎయిర్ ప్లేన్స్లో కూడా వాడే టైటానియం కూడా దాని ద్వారా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక రకంగా ఏమవుతుందనంటే మనం కానీ ఆ వస్తువులు ఆ మెటీరియల్స్ ఇక్కడ తయారు చేసుకోలేకపోతే ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. అదే మెటీరియల్స్ వేరే కంట్రీస్ వేరే దేశాలు తయారు చేస్తున్నాయి, అక్కడి నుంచి మనం తెస్తున్నాం. మన సామర్థ్యం ఎందుకు పెంచుకోకూడదు? మన దగ్గర ఒక మినరల్ లభిస్తున్నప్పుడు ఇప్పటి వరకు ఆ వాల్యూ ఎడిషన్ ఇక్కడ జరగకపోతే ఈ రా మెటీరియల్ కూడా తిరిగి మళ్ళీ వేరే దేశాలకే పంపిస్తున్నారు. అందుకని నేను కూడా పట్టుబడుతున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా ఇది పలు సందర్భాల్లో చెప్పాను. మినరల్ కూడా ఇక్కడ నుంచి ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆ మినరల్ ద్వారా ఏ ప్రోడక్ట్ అయితే తయారవుతుందో వేరే ప్రాంతానికి వేరే రాష్ట్రానికి దేశానికి కాకుండా ఈ శ్రీకాకుళం జిల్లాలోనే వాల్యూ ఎడిషన్ కూడా ఇక్కడే జరగాలి, దాని తాలూకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడ ప్రాంత వాసులకే రావాలి అనేది ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకున్నాం. దాన్ని టైఅప్ చేసి ఇక్కడ చేస్తాం. ప్రతి విలేజ్లో కూడా ప్రతి మత్స్యకారుడు చెప్పింది మాకు లైటింగ్ ఫెసిలిటీ లేదని. ఆ రోజు నిర్ణయించుకున్నాం ఈసారి మళ్ళీ ప్రభుత్వంలో వస్తే ఈ లైటింగ్ సంబంధించి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి. సో ఎవ్రీ విలేజ్లో బీచ్ రోడ్ ఏదైతే ఉందో బీచ్ రోడ్ లైటప్ చేయాలి. ఒకటి రోడ్డు కూడా ఏదైతే మట్టి రోడ్డు ఉంటే దాన్ని కూడా సీసీ రోడ్డు కానీ బీటీ రోడ్డు కానీ వేయించాలి, అది ఒక పార్టు. అలాగే ఇంకో సైడ్ దానికి సోలార్ లైటింగ్ కూడా ఇవ్వాలని ఈ రెండు కలుపుకొని మత్స్య సాగరమాల అనే ప్రాజెక్ట్ని చేశాం. దీని తాలూకా ఫండింగ్ మనం తీసుకున్నప్పటికీ సీసీ రోడ్స్ అన్నీ కూడా మనం ఎన్ఆర్జీఎస్ ఫండింగ్ నుంచో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ నుంచి చేస్తున్నాం. కలెక్టర్ గారు కూడా ఆ ప్రోగ్రామ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు.
సోలార్ లైటింగ్ వచ్చేసరికి మనం సెంటర్ నుంచి ఫండింగ్ తీసుకొని రావాలనే ఆలోచనతో కోల్ ఇండియా సంస్థకి రీచ్ అవుట్ అయ్యాం. సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఆల్మోస్ట్ 4 crores ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఇచ్చారు. 4 crores మనకి 1600 లైట్స్ మనకు వస్తున్నాయి. ఈ 1600 లైట్స్ కూడా ఫస్ట్ ఫేజ్ కింద మొత్తం ఇన్స్టాల్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ మత్స్యకార గ్రామాలకి ఫస్ట్ శాచ్యురేషన్ మోడ్లో ఇచ్చాపురం నియోజకవర్గం, శ్రీకాకుళం నియోజకవర్గంలో చేస్తున్నాం. ఒఫీషియల్గా కూడా దీన్ని లాంచ్ చేయాలనే ఆలోచనతో ఒక గ్రామాన్ని నిర్ణయించుకొని అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సోలార్ లైట్స్, సీసీ రోడ్డు ఇవన్నీ కూడా మత్స్యకార గ్రామాలకు మనకి సుమారు 110 గ్రామాలు ఉన్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలో 110 మత్స్యకార గ్రామాలు బీచ్ రోడ్డుతో కనెక్టివిటీ ఇవ్వాలి. ఆల్మోస్ట్ 50% అయిపోయినాయి. ఇంకో 50% చేయాలి. దానికి నిధులు కావాలి. కొన్ని దగ్గరలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ కావాలి. ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కూడా వర్కౌట్ చేస్తున్నారు. సోలార్ లైటింగ్ వరకు నిధులు తీసుకొని వచ్చే బాధ్యత నాది. అందులో 4 crores తెచ్చాం. ఇంకా ఒక 4 crores వరకు దానికి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ కింద ఆ ఫండింగ్ కూడా తెచ్చి ఏ మత్స్యకార గ్రామానికి వెళ్ళినా సరే అక్కడ నుంచి బీచ్కి బ్రహ్మాండంగా లైటింగ్తో ఉన్న రోడ్డు ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళ తాలూకా వృత్తికి, అలాగే టూరిజం కూడా చాలామంది బీచ్కి సాయంత్రం కూడా వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఆలోచన మత్స్య సాగరమాల ప్రాజెక్టు ఎర్రనాయుడు గారు స్ఫూర్తిగా తీసుకున్నాం. అది రానున్న కాలంలో మొదలు పెడతాం. బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో మన శ్రీకాకుళం జిల్లాను కూడా చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేశాం. మనకి యాక్చువల్గా మూలపేట పోర్టు చుట్టూ కూడా ల్యాండ్ ఉండడం, సాల్ట్ ల్యాండ్స్ కూడా ఉండడం, దాన్ని యూటిలైజ్ చేస్తామనే ఆలోచనతో రిఫైనరీని కూడా ప్రమోట్ చేశాం. కానీ లాజిస్టిక్స్ వల్ల బీపీసీఎల్ రిఫైనరీని మనకు నార్త్ కంటే సౌత్లో ఇంకా పెడితే బాగుంటుందన్న ఆలోచనతో రామాయపట్నం దగ్గర వాళ్ళు ఫైనలైజ్ చేయడం జరిగింది. ఒడిశాతో దానికి సంబంధం లేదు. ఉన్న లొకేషన్స్లో ఫీజిబిలిటీ ప్రకారం ఎక్కడ బ్రహ్మాండంగా ఉంటుందో వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని అది చేశారు. అయితే మనకి స్టిల్ అడ్వాంటేజ్ ఏంటంటే మూలపేట పోర్ట్ వస్తుంది కాబట్టి పోర్టుకి అనుకొని ల్యాండ్ కూడా ఉంది. ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ అక్కడ రావడానికి చాలా పెద్ద ఎత్తున ఈరోజు ముందుకు వస్తున్నారు. హల్దియా రిఫైనరీ వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారు. అలాగే మనకి గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఈ ఇండస్ట్రీస్ కూడా పెట్టాలని చెప్పి అక్కడికి రీచ్ అవుతున్నారు. టైటానియం కాంప్లెక్స్ కూడా పెట్టాలని ఇవన్నీ కూడా రీచ్ అవుతున్నారు. సో వీళ్ళందరితో కూడా డిస్కస్ చేస్తున్నాం. ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా శ్రీకాకుళం జిల్లాకి రావాలని. మీరు చెప్పిన మాట వాస్తవం. ఏదైతే మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తే 10 మందికి కూడా ఉపాధి కలగాలి. ఆల్రెడీ చేశాం. మొన్న భువనేశ్వర్ వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారితో కూడా కలిసే అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రి గారితో కూడా వివరించాం ఈ విషయం తాలూకుది. ప్రత్యేకంగా ఒక బృందం కూడా తర్వాత మన ఆంధ్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి ఒక బృందంలాగా వెళ్ళి ఇదొక్కటే కాదు, ఇంకా జంజావతి, విజయనగరం కూడా సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో అన్నీ కూడా కలెక్టివ్గా అడుగుతాం. తీర్పు కోర్టు తాలూకుది, ట్రిబ్యునల్ తాలూకు పాజిటివ్గా ఉంది మనకి. సో దాన్ని నెక్స్ట్ స్టెప్కి ఎలా తీసుకొని వెళ్ళాలి, అందులో మళ్ళీ వాళ్ళ సైడ్ నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక డిస్కషన్ జరగాలనేది ఆలోచన. ఈలోగా నేరేడి బ్రిడ్జ్ని మనం ఎప్పుడు చేసుకుంటామో దానికి ముందే సైడ్ వియర్ ద్వారా అయినా సరే మనం రిజర్వాయర్ని ఫుల్ చేయాలనే ఆలోచనతో దాని పనులు ఇప్పుడున్న ఫేజ్లోనే అది కంప్లీట్ చేసి మ్యాక్సిమం వాటర్ మనం స్టోర్ చేసుకోవడానికి వితౌట్ బ్యారేజ్ కూడా ఒక ఫెసిలిటీని మనం క్రియేట్ చేస్తున్నాం. ఎప్పటికైనా లాంగ్ టర్మ్ మీరు అన్నట్టు నేరేడ్ బ్యారేజీ పర్ఫెక్ట్ సొల్యూషన్. అది కొంచెం బోత్ స్టేట్స్ కూడా కలిసి నీట్గా డిస్కస్ చేసుకొని చేయాలి. ఆ అవకాశం కూడా ఈరోజు ప్రెషర్ ఎందుకు ఉందంటే 2 ఎన్డీఏ గవర్నమెంట్సే వచ్చాయి. సో ఎన్డీఏ గవర్నమెంట్స్ ఆ తాలూకా కెపాసిటీని యూజ్ చేసుకొని దాని మీద కూడా డిస్కస్ చేస్తాం. యూరియాది మొదటగా రామగుండంలో ఉన్నటువంటి ఆ ఫెసిలిటీ అది సరైన సమయానికి అది ప్రొడక్షన్ ఏదైతే మన రాష్ట్రానికి రావాలో అది రావాల్సిన సమయానికి ఆ ప్రొడక్షన్ ఫెసిలిటీలో ప్రాబ్లం రావడం వల్ల ఇనీషియల్గా కొంచెం స్టార్ట్ అయినటువంటి ఇబ్బంది అలా కొంతవరకు ఇదవుతుంది. కానీ మన కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఒక రకంగా అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువగా బయట దేశాల నుంచి వచ్చే యూరియా మన గంగవరం పోర్ట్ కానీ కాకినాడ పోర్టుకు వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిరోజు మార్నింగ్ ఫస్ట్ ఇష్యూ కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు కానీ మా స్థాయిలో కానీ మేము మాట్లాడేది రాష్ట్రంలో యూరియా గురించే. వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు, ఇస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా చేస్తున్నాం. రైతులు కూడా వాళ్ళు కూడా కొంత ఆలోచించుకొని సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాళ్ళు కూడా సహకరిస్తే ఖచ్చితంగా సఫిషియంట్ క్వాంటిటీ ఉంది. లాజిస్టిక్స్ ఎలా చేస్తున్నాం అనేది ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలంటే అది ఎక్కడికక్కడ లోకల్గా చేసుకోవాల్సినటువంటి విషయాలు.
స్టేట్ లెవెల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు వస్తుంది. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు, మండే టు వెన్స్డే 2400 మెట్రిక్ టన్స్ 3 డేస్లో మనకి అలాట్మెంట్ కూడా జరిగింది. మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో దాని వరకు ఇంకా ఫర్దర్గా కూడా వస్తుంది. ఇందులో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో మనకి రేక్స్ ద్వారా ఇక్కడ రావాలి, మళ్ళీ ఇక్కడ నుంచి మనం డివైడ్ చేసి పిఎస్సిఎస్లకు, రైతు సేవా కేంద్రాలకు ఇవన్నీ కూడా చేయాలి. అక్కడ నుంచి మళ్ళీ ఫార్మర్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. ఆతృత కూడా కొంత ఉంది, ఇప్పుడే అంతా తీసుకుందామా లేకపోతే తర్వాత ఏందని. సో అవన్నీ కూడా కొంతవరకు రైతు అర్థం చేసుకొని ఉన్న కెపాసిటీ వరకు వాళ్ళు తీసుకోగలిగితే ఖచ్చితంగా మనం మేనేజ్ చేయగలం. అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఏమీ లేదు.